ఈరోజు బంగాళదుంప బఠానీ కర్రీ వండుతున్నాను. 30 కేజీ బంగాళదుంపలు అండి. చిన్న దుంపలు, పెద్ద దుంప, సగం అల్లం అండి, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఒక 2, టమాటీలు 4, 2 స్పూన్లు వేస్తానండి మెంతులు, జీలకర్ర, మసాలా అండి, పసుపు 1 చెంచా చేసేస్తానండి. మిక్సీ చేస్తానండి. చెంచా 2, 6 వేసానండి. ఉల్లిపాయలు వేస్తానండి. తాలింపు సామాన్లు వేసాను 1 చెంచా. బాగా వేయిన తర్వాత ఇంకొకండి ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను. ఒక ఎండుమిరపకాయ వేసాను. ఇదిగోండి బఠానీ వేస్తున్నాను. ఇదిగోండి కొద్దిగా బఠానీ, బిర్యానీ ఆకు, మిరకాయలు ఒక పచ్చిమిరకాయ వేసాను. బఠానీ అన్నీ లోపల బఠానీ బాగుంటుందండి. ఆలు బఠానీ, కారం వేస్తున్నాను. ఇది ఎంత చెప్పారండి, కొద్దిగా 1 చెంచా అనుకోండి. ఒక టేస్ట్గా ఉంటుందండి. కొద్దిగా ఇలాగా వేస్తే మసాలా వేసుకొని కొద్దిగా చల్లపిండి కొద్దిగా వేస్తారు, కానీ నేను వేయనండి. ఎందుకంటే దీంట్లోనే ఇది దగ్గర అంటే కొంచెం కర్రీలాగా తీసుకుంటే బాగుంటుంది, గేవ్ వస్తుంది. టమాటీ అన్నీ వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా వేసుకుంటే చాలు. ఎందుకండి మూత పెట్టేస్తాం. ఇదిగోండి కర్రీ అయిపోయింది. ఆలు బఠానీ అండి. ఇదిగోండి బఠానీ, ఇదిగోండి చపాతీలోని, పులకాలోని అన్నిటిలో చేసుకోవచ్చండి. పరాటీలోని, రైస్లో వేసుకొని తిన